సార్ పవన్ కళ్యాణ్ గారి మీద కూడా జగ్గారెడ్డి గారు మాట్లాడింది. నువ్వు ఎందుకు మీ తమ్ముడు పవన్ కళ్యాణ్ కి బీజేపీ సపోర్ట్ ఇస్తున్నా? పవన్ కళ్యాణ్ కి నువ్వు ఎందుకు, మీ తమ్ముడే కదా పవన్ కళ్యాణ్ గారు, నువ్వు సినిమాలో హిట్ అయినావు, కోట్ల రూపాయలు నీకు వచ్చినాయి. మరి రాహుల్ గాంధీ గారు ఏమో ఆ రైతుల దగ్గరికి ఓతం పోయిండు, మరి మీ తమ్ముడేమో బీజేపీ దోస్తానా, బ్యాక్ గ్రౌండ్ అండర్ గ్రౌండ్ చంద్రబాబు నాయుడు గారికి దోస్తానా? మరి మీరు ఎందుకు? జగన్ పోలేడు ముఖ్యమంత్రి, ఢిల్లీకి జగన్ పోలేడు, ఢిల్లీకి చంద్రబాబు నాయుడు పోలేడు, చిరంజీవి పోలేడు, పవన్ కళ్యాణ్ పోలేడు. మీరు సినిమాలు తీస్తారు, హిట్ చేస్తారు, కోట్ల రూపాయలు మీరు సంపాదిస్తున్నారు. మీరా కాంగ్రెస్ పార్టీని శంకించేది? మీరా రాహుల్ గాంధీ గారి నాయకత్వం మీద మాట్లాడేది కాంగ్రెస్ పార్టీ? ఓకే, అంటే నాకు తెలియదు రాహుల్ గాంధీ నాయకత్వం పైన కాంగ్రెస్ పార్టీ పైన వాళ్ళు ఏమైనా రియాక్ట్ అయ్యారా? చిరంజీవి కానీ అవును, ఈ మధ్య అసలు ఆ టాపిక్ లేదు. అంటే పవన్ కళ్యాణ్ ఏమైనా రియాక్ట్ అయ్యాడా? ఆయన చిరంజీవి అయితే రియాక్ట్, పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయితే రియాక్ట్ అవుతాడు. ఆయన జనసేన రాజకీయ నాయకుడు కదా, సో ఆయన కాంగ్రెస్ పార్టీకి అనుకూల నాయకుడు కాదు కదా. అయితే పొలిటికల్గా నాకు తెలియదు మరి చిరంజీవి పవన్ కళ్యాణ్ రాహుల్ గాంధీ పైన కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఏమైనా రియాక్ట్ అయ్యారా అని. రియాక్ట్ అయితే జగ్గారెడ్డికి క్వశ్చన్ చేసే హక్కు ఉంటుంది, ఎందుకంటే తన పార్టీ రియాక్ట్ అయితే. మరి నాకు తెలియదు రియాక్ట్ అయ్యారో లేదు. అయినా చిరంజీవి వేరు, పవన్ కళ్యాణ్ వేరు, అన్నదమ్ములు అని చెప్పి ఇద్దరిని కలపాల్సిన అవసరం లేదు. మా అన్నదమ్ములు అంటే అన్న రాజకీయం అన్నకుంటే తమ్ముడు రాజకీయం తమ్ముడికి ఉంటుంది కదా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్లో ఉండగానే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో పోలేదా? మనం చూడలేదా? సో అందువల్ల రాజకీయాల్లో అన్నదమ్ములు కూడా రకరకాల పార్టీలు ఉండవచ్చు కదా. ఇప్పుడు రాహుల్ గాంధీ కాంగ్రెస్ నాయకుడు, జగ్గారెడ్డి చెప్పాలి మరి ఆయన సొంత చిన్న కొడుకే కదా వరుణ్ ఫిరోజ్ గాంధీ. ఆయన బీజేపీ ఎంపీ కదా, నిన్నమన్నాడు అక్క, మరి ఆయన బీజేపీలో ఉన్నాడు కదా. ఈ మధ్య టికెట్ ఇవ్వలేదు ఆయనకి ఈసారికి అని. మరి రాహుల్ గాంధీ తమ్ముడు ఏమో బీజేపీలో ఉండొచ్చు, చిరంజీవి తమ్ముడు ఏమో జనసేనలో ఇండియాలో ఉంటే తప్పెట్లేదు, నాకు అర్థం కాని అవసరం కదా. రాహుల్ గాంధీ తమ్ముడు అయితే డైరెక్ట్గా ఉన్నాడు కదా బీజేపీలో. సో మొదలు ఆ వరుణ్ ఫిరోజ్ గాంధీని ప్రశ్నించాలి కదా. అందువల్ల చిరంజీవి పవన్ కళ్యాణ్ వాళ్ళ అన్నదమ్ములైనంత మాత్రాన భిన్నమైన రాజకీయ దృక్పథాలు కూడా ఉండొచ్చు, తప్పు కాదు కదా. ఆ మాటకొస్తే పవన్ కళ్యాణ్ జనసేన నాయకుడు, ఆయన ఎందుకు బీజేపీని వ్యతిరేకిస్తాడు? ఎన్డీఏలో భాగస్వామి, ఆయన ఎన్డీఏలో భాగస్వామి, బీజేపీ మిత్రపక్షం. బీజేపీతో మిత్రపక్షం లేనప్పుడు విమర్శించాడు. అది అడుగు కావాలంటే. అప్పుడేమో ప్రత్యేక హోదా కావాలన్నావు, మోడీని విమర్శించదు, ఇప్పుడేమో కలిసిపోయినావని రాజకీయాల్లో అది ప్రశ్నించవచ్చు. నువ్వు ఆ మాటకంటే చంద్రబాబు నాయుడు మోడీ పైన చంద్రబాబు నాయుడు ఎన్ని మాటలు మాట్లాడలే మనకు తెలియదా? అవన్నీ యూట్యూబ్లో కొడతా రాదా? ఆప్ సీనియర్ హో హే అని మోడీ తిట్టాడు. సో ఇది రాజకీయాల్లో ఒకరు తిట్టుకుంటుంటారు, మళ్ళీ కలుస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ లొకేషన్ అన్నది, లోకేష్ పవన్ కళ్యాణ్, ఇవన్నీ మనకు తెలియదా? అంటే రాజకీయాల్లో అది ఎవరికొరు తిట్టుకుంటుంటారు. సో కాంగ్రెస్లో ఉన్న ఇప్పుడు నాయకులు గతంలో కాంగ్రెస్లో లేనప్పుడు విమర్శించలేదా కాంగ్రెస్ పార్టీని? సో అందువల్ల రాజకీయాల్లో ఇది ఏమి పవన్ కళ్యాణ్తో మొదలు కాలే, చిరంజీవితో మొదలు కాలే, ఎండ్ కాలే. అందువల్ల పవన్ కళ్యాణ్ చిరంజీవి వాళ్ళు కూడా ఇండిపెండెంట్గా పొలిటికల్ స్టాండ్ తీసుకునే అధికారం ఉంది. దాన్ని సినిమాలో సంపాదించిన, రియల్ ఎస్టేట్లో సంపాదించిన వాళ్ళు రాజకీయ నాయకులు లేరా? వ్యాపారాల్లో సంపాదించిన వాళ్ళు రాజకీయ నాయకులు లేరా? అన్ని పార్టీలు పెద్ద పెద్ద వేల కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు కదా రాజకీయ నాయకులు. సినిమాలో ఒళ్ళు హునం చేసుకొని సంపాదిస్తారు, పుక్కడికే వస్తలేవు. సినిమాలో సంపాదించాలని మామూలు విషయం కాదు. ఒకసారి సినిమా షూటింగ్ చేస్తే అర్థమవుతుంది ఎంత కష్టమో. సో అందువల్ల సినిమా అనేది చట్టబద్ధమైన వ్యాపారం, చట్టబద్ధమైన కళ. సో దాంట్లో డబ్బులు సంపాదించారని మనము అంటే, డబ్బులు అన్నింటిలో చాలామంది చాలా ఇట్లా సంపాదించని రంగాల్లోనే సంపాదిస్తున్నారు కదా. ఇలా బాబాలు గార్మెంట్ పేరిట ఆధ్యాత్మిక రంగంలో వ్యాపారం చేసేవాళ్ళు ఉన్నారు. అది ఇంకా అన్యాయం కదా. రాజకీయాల్ని వ్యాపారంగా మార్చిన సందర్భాలు ఉన్నాయి కదా. ఇలా 150 కోట్లు ఎమ్మెల్యే ఎంపీ గెలుస్తలేడు కదా. దాని మించిన వ్యాపారం తప్ప నేరమైతే కాదు కదా సినిమా తీయడం. అందువల్ల చిరంజీవి పవన్ కళ్యాణ్ యాజ్ ఇస్ ఓన్ ఇండివిజువల్ రైట్. ఆయన రాజకీయ నిర్ణయం, ఆయన కాంగ్రెస్లోకి రావాలి, చిరంజీవి కాంగ్రెస్లో మళ్ళీ యాక్టివ్ కావాలి కోరుకో తప్పలేదు. కానీ వాళ్ళ పొలిటికల్ స్టాండ్ వాళ్ళు తీసుకునే హక్కు ఉంది కదా. పవన్ కళ్యాణ్ జనసేన నాయకుడు, ఎన్డీఏ నాయకుడు, ఆయన ఎందుకు బీజేపీ రైతు చట్టాలను వ్యతిరేకిస్తాడు? ఎందుకు వ్యతిరేకించలేదని అడగచ్చు, తప్పలేదు. పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యల పైన ఆయన ఒక పార్టీ నాయకుడు, ఈయన ఒక పార్టీ నాయకుడు కనుక నిలదీయచ్చు, తప్పలేదు. కానీ ఆయన దానికి సినిమాల్లో డబ్బులు సంపాదించడము అనే లింక్ చేయడం అనేది కరెక్ట్ కాదు.